ఉపనదులు కాకతీయుల కాలం నుంచి నీటి ఆదెరువులుగా ఉన్న గొలుసుకట్టు చెరువులు ఎన్ని ఉన్నా ఏమీ లేని గతిని తెలంగాణ అనుభవించింది. గోదావరి కృష్ణా నదుల్లో తెలంగాణకు 1330 టీఎంసీల నీటి వాటా ఉన్నా ఈ నీటిని వాడుకునే ప్రాజెక్టుల నిర్మాణం కాలేదు. తెలంగాణ ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయ్యాయి. నీటిని ఆంధ్రకు తరలించడానికి సమైక్య పాలకులు అనేక అక్రమాలకు ఒడిగట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసం తలపెట్టిన ప్రాజెక్టులు ఉద్దేశపూర్వకంగా వివాదాల్లో చిక్కుకునే విధంగానే డిజైన్ చేశారు. అంతర్రాష్ట్ర వివాదాలు, పర్యావరణ సమస్యలు చుట్టుముట్టేలా చేసి అవి ఏనాటికి ముందడబడకుండా చేశారు. అందుకే ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టాం. తెలంగాణ భౌగోళిక స్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నదీ మార్గాలను సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని నీటి లభ్యత విషయంలో సంపూర్ణమైన అవగాహనకు వచ్చి కొన్ని నెలల పాటు స్వయంగా నేనే పూనుకుని శోధించి మదించి నిపుణులతో చర్చించి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందే విధంగా ప్రాజెక్టుల రీడిజైన్ చేశాం. ప్రాజెక్టుల తీరుతెన్నులు ప్రజలకు స్పర్శపరచాలని ఇటీవలే నేను శాసనసభలో స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశాను. అది టీవీల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా వీక్షించారు. ప్రభుత్వం యొక్క దీక్షా దక్షతలను అభినందించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తూ మన ప్రాజెక్టులకు గల అవరోధాలన్నింటినీ విజయవంతంగా అధిగమిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వివాదాలు పరిష్కరించుకున్నాం. చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. కృష్ణా నదిపై తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో కూడా కర్ణాటక ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరిని సాధించాం. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల నుంచి ఆశించిన సహకారం అందుతున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నది. ఇక ఎవరి ఆటలు సాగనివ్వం. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటర్ నీరు చుక్క కూడా వదిలే సమస్య లేదు. ప్రతి నీటి బొట్టును తెలంగాణ భూముల్ని తడిపేందుకు వినియోగిస్తాం. తెలంగాణ ప్రాంతం ఓ భిన్నమైన భౌగోళిక స్థితిలో ఉన్నది. సముద్ర మట్టానికి కృష్ణానది 200 మీటర్ల ఎత్తులో ఉంటే గోదావరి 100 మీటర్ల ఎత్తులో ఉంది. తెలంగాణ ప్రాంతం అంతా ఇంతకంటే చాలా రెట్ల ఎత్తులో ఉన్నది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు కూడా 2 రోజులకోసారి ఖచ్చితంగా వర్షాభావ పరిస్థితులు వచ్చే విధంగా ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టుల రీడిజైన్ జరిగింది. వరుసగా 2 ఏళ్లు కరువు వచ్చినా సరే రైతులు నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండే విధంగా జల విధానాన్ని రూపొందించడం జరిగింది. దాని ప్రకారమే ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ చేశాం. ఇప్పటికే అటు పాలమూరు ఎత్తిపోతల పథకానికి, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. 2018 నాటికి కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ, ప్రాణహిత ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తాయి. తర్వాత 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పంట కాలువలు, ఇతర నిర్మాణాలు కూడా పూర్తి అవుతాయి. దాదాపు 2022 వరకు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు పూర్తయి 1 కోటి ఎకరాలకు రైతాంగానికి నీరు అందుతుంది. మరోవైపు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు యుద్ధ ప్రతిపాదన పూర్తి చేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు 2017 వరకు 100% పూర్తి అవుతాయి. ఈ ఖరీఫ్కే కల్వకుర్తి ద్వారా 1.5 లక్షల ఎకరాలకు, నెట్టెంపాడు ద్వారా 1.5 లక్షల ఎకరాలకు, భీమా ద్వారా 1.4 లక్షల ఎకరాలకు, కోయిల్ సాగర్ ద్వారా 20,000 ఎకరాలకు సాగునీరు అందించబోతూ ఉన్నాం. ఆదిలాబాద్లోని కొమరంభీం ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్లో 25,000 ఎకరాలకు, నీల్వాయి ప్రాజెక్టు ద్వారా 6,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. 2017 నాటికి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం, నీల్వాయి, జగన్నాథపురం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. ఖమ్మం జిల్లాలోని DBM 60 భక్తరామదాస్ ప్రాజెక్టును ఈ ఆగస్టు నాటికే పూర్తి చేసి పాలేరు, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాలను సస్యశ్యామలం చేస్తామని నేను సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. కరీంనగర్ జిల్లాలోని మిడ్మానేర్లో ఈ ఏడాది వర్షాకాలంలోనే 3 టీఎంసీలు నిల్వ చేసి LMD ద్వారా SRSP కాలువలకు నీరు వదులుతాం. ఎల్లంపల్లిలో కూడా ఈ ఖరీఫ్లో 148 మీటర్ల మేర 20 టీఎంసీల నీటిని నిల్వ చేస్తాం. దానివల్ల హైదరాబాద్కు మంచినీటి సరఫరా నిరంతరాయంగా సాగుతుంది. దీని ద్వారానే
ఆదిలాబాదు కడెం ప్రాజెక్టులోని గూడెం లిఫ్ట్ ద్వారా 30,000 ఎకరాల మేర చివరి ఆయకట్టుకు నీరు కూడా అందించడం జరుగుతుంది. మంతెని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఈ ఖరీఫ్కే 10,000 ఎకరాలకు నీరు అందబోతున్నది. 130 కోట్ల రూపాయలతో కాకతీయ కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1లోని 9 లక్షల ఎకరాలకు, స్టేజ్ 2లోని 2.4 లక్షల ఎకరాలకు ఈ ఏడాదే సాగునీరు అందుతుంది. మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్లోనే 40,000 ఎకరాలకు ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి కాలువల ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. ఘనపూర్ ఆనకట్ట ద్వారా 25,000 ఎకరాలకు నీరు అందించడం జరుగుతుంది. కాకతీయుల కాలం నుంచి నిర్మించిన గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణలో అత్యధిక భూమి సాగయ్యేది. వ్యవసాయం బాగుండడంతో గ్రామీణ ప్రాంతాలు కలకలలాడుతూ ఉండేవి. ఉమ్మడి రాష్ట్రంలో ఇతర రంగాలతో పాటు చెరువులకు కూడా పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేశారు. కొన్ని చెరువులకు దురాక్రమణకు గురై నామరూపాలు లేకుండా పోయినాయి. మరికొన్ని పూడుకుపోయి నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి. గట్లు సరిగ్గా లేవు, కాలువలు లేవు, తూముల్లో నీరు పారకం నిలిచిపోయింది. చెరువులలో చెట్లు మొలిచి చిట్టడవుల్లా మారాయి. ఫలితంగా వ్యవసాయ రంగం దారుణంగా దెబ్బతిని రైతులు అప్పుల పాలయ్యారు. అసలు సమస్య మూలాలను వెతకకుండా పై చర్యల వల్ల ఫలితం ఉండదు. సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. అందుకే మిషన్ కాకతీయ పథకం రూపొందించి చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నాం. రైతులు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో సహకారంతో మిషన్ కాకతీయ తొలిదశ కార్యక్రమంలో 8,000 చెరువులను పునరుద్ధరించాం. రెండో దశలో మరో 9,000 పనులు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర జనాభాలో సగభాగం ప్రతిరోజు రోడ్ల మీదే ప్రయాణం చేస్తుంటారు. తెలంగాణ వచ్చే నాటికి రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. గుంతలు పడి రాళ్లు తేలిన రోడ్లు నరకానికి నకలుగా మారాయి. రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సమగ్ర రహదారుల విధానం రూపొందించుకున్నాం. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రానికి ఖచ్చితంగా 4 లేన్ల రోడ్లు, జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి డబుల్ లేన్ రోడ్లు, మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామానికి బస్సులు తిరిగే విధంగా మంచి రహదారి ఉండాలని విధానం పెట్టుకున్నాం. అటు R&B ఇటు పంచాయతీరాజ్ రోడ్లకు నిధులు ఇచ్చి కొత్త రహదారుల నిర్మాణం, విస్తరణ, పాత రోడ్ల మరమ్మతు పనులు చేపట్టినాం. కేవలం 2 ఏళ్లలోనే తెలంగాణలో రహదారులు బాగుపడినాయి. గత ఏడాది 4,500 కిలోమీటర్ల మేర R&B రహదారులను తీర్చిదిద్దాం. ఈ ఏడాది మరో 7,500 కిలోమీటర్ల రహదారుల పనులు చేస్తూ ఉన్నాం. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో కూడా గత ఏడాది 3,387 కిలోమీటర్లు, ఈ ఏడాది 4,252 కిలోమీటర్ల రహదారుల పనులు చేపట్టాం. దాదాపు 150 కొత్త బ్రిడ్జిలు నిర్మించాం. ఈ 2 శాఖల పరిధిలో ఇప్పటిదాకా దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అద్దాల్లాంటి రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు జాతీయ రహదారుల విషయంలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం. తెలంగాణ ఏర్పడక ముందు మన 10 జిల్లాల్లో కేవలం 2,573 కిలోమీటర్ల జాతీయ రహదారి మాత్రమే ఉండేది. అదే ఆంధ్ర ప్రాంతంలో 6,200 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి ఉండేది. జాతీయ రహదారుల విషయంలో జాతీయ సగటు 3.06 అయితే తెలంగాణ సగటు కేవలం 2.4 మాత్రమే ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఇక్కడి అవసరాలను 1కి 10 సార్లు నొక్కి చెప్పి ప్రధానిని, కేంద్ర మంత్రిని కలిసి కొత్త జాతీయ రహదారులను సాధించాం. కేవలం 2 ఏళ్ల కాలంలో తెలంగాణకు 1,900 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరయ్యాయి. వీటితో మన తెలంగాణ జాతీయ రహదారుల సగటు కూడా 3.7కు చేరుకుని జాతీయ సగటు సరసన నిలబడగలిగింది. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి కావస్తున్నది. దీనికి తోడు రీజనల్ రింగ్ రోడ్ భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రాహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ళ, శంకర్పల్లి, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్ మీదుగా మరో రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలని ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నాం.
ఏదైనా విషయం ఉన్నట్టు చెప్పుకోవాలి. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడున్నామో తెలిస్తేనే ఎక్కడికి పోవాలో తెలుస్తుంది. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కనీసం అందరూ అక్షరాస్యులు కూడా కాలేకపోవడం ఒక దౌర్భాగ్యం. గత పాలకులు ఈ విషయంలో కూడా సరి అయిన దృష్టి పెట్టలేదు. అక్షరాస్యతలో దేశ సగటు 72% అయితే తెలంగాణలో కేవలం 67% ఉంది. ఎస్సీ ఎస్టీ మహిళల్లో మరింత తక్కువ శాతం అక్షరాస్యత ఉంది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లాంటి జిల్లాలు అక్షరాస్యతలో ఎక్కువ వెనుకబడి ఉన్నాయి. మనకన్నా చిన్న రాష్ట్రాలు అక్షరాస్యతలో ముందుండగా గత పాలకుల నిర్వాకం వల్ల తెలంగాణ వెనుకబడిపోయింది. 100% అక్షరాస్యత సాధించడాన్ని ప్రభుత్వం ఓ సవాలుగా తీసుకుంటున్నది. సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి ప్రత్యేక కార్యక్రమం రూపొందించుకున్నది. అనతి కాలంలోనే రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించి తీరుతామని సవినయంగా తెలియజేస్తున్నాను. విద్యారంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. పేద ప్రజలు ఎక్కువగా ఉండే మన రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పటిష్టపరచాలని ప్రభుత్వం భావిస్తున్నది. రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా డ్రాపౌట్ల సంఖ్యను నియంత్రించవచ్చు. నాణ్యమైన విద్య, మంచి ఆహారం ప్రభుత్వమే సమకూరిస్తే పేద పిల్లలు నిరందిగా చదువుకుంటారు. అందుకే ఎస్సీలకు 130, ఎస్టీలకు 50, మైనారిటీలకు 70, వీటిలో 30 రెసిడెన్షియల్ కళాశాలలతో పాటు మొత్తం 250 రెసిడెన్షియల్ స్కూళ్ళు, కాలేజీలను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. మేనిఫెస్టోలో ప్రకటించిన కేజీ టు పీజీ ఉచిత విద్య విధానాన్ని అమలుపరిచే దిశలో ఇది తొలి అడుగు. పేద విద్యార్థులకు చదువుకునే హక్కును కల్పించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా తెలంగాణ రాష్ట్రం వేస్తున్న ముందడుగు. ఇది భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఆ మహనీయుని అర్పిస్తున్న నిజమైన నివాళి. ఇదే సందర్భంలో ఆయన స్ఫూర్తిని భావితరాలకు మహోన్నతంగా చాటాలి. అందుకే 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ తీరాన సమున్నతంగా ప్రతిష్ఠించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆధునిక కాలంలో వైద్య శాస్త్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది. అయినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులు కునారిల్లిపోవడంతో నిరుపేదలకు కనీస వైద్యానికి కూడా దిక్కు లేకుండా పోయింది. ధర్మాసుపత్రులు నెలకొల్పడంలో నిజాం రాజులు కనపరిచిన స్ఫూర్తిని కూడా తర్వాతి ప్రభుత్వాలు చూపించలేకపోయాయి. కలిగిన వారికి ఖరీదైన చికిత్సే అందించే ప్రైవేట్ హాస్పిటళ్లు విస్తరించినంతగా పేదల ఆరోగ్య బాధలను అరుసుకునే సర్కారు దవాఖానాలు పెరగలేదు. ఉన్న దవాఖానాల పరిస్థితి చూస్తే శిథిలావస్థలో భవనాలు, శిలుం పట్టిన మంచాలు, చిరిగిపోయిన పరుపులు, చీకిపోయిన బెడ్షీట్లు, పురాతన పరికరాలతో వైద్యం కోసం వచ్చిన రోగికి కొత్త రోగాలు అంటించే విధంగా తయారైనాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని ప్రజలు పాటలు పాడుకునే స్థాయికి పరిస్థితి దిగజారింది. ఇది గమనించిన ప్రభుత్వం సర్కారీ వైద్యానికి సోకిన రుగ్మతను తొలగించేందుకు సత్వర చర్యలు ప్రారంభించింది. మొట్టమొదట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దవాఖానాల్లో కొత్త మంచాలు, కొత్త బెడ్లు, బెడ్షీట్లు సమకూర్చేందుకు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని హాస్పిటల్లో కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఏరియా హాస్పిటళ్లతో కొత్త బెడ్లు, బెడ్షీట్లు వచ్చాయి. రోజుకో రంగు చొప్పున బెడ్షీట్ వేయించాలని ఆదేశాలు ఇచ్చాం. పిఎస్సి నుంచి పెద్ద ఆసుపత్రుల వరకు ఒక్క బెడ్ నిర్వహణ కోసం ప్రతి నెలకు సగటున 6,000 రూపాయలు లెక్కగట్టి ఖర్చు కూడా మంజూరు చేయడం జరిగింది. మన జనాభాకు అనుగుణంగా ఆసుపత్రుల సంఖ్య పెరగలేదు. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన మల్టీ స్పెషల్ హాస్పిటళ్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లో మరో 3 లేదా 4 పెద్ద హాస్పిటళ్లతో పాటు రాష్ట్రంలో మరో 3 చోట్ల కొత్త హాస్పిటల్ నిర్మించబోతూ ఉన్నాం. జిల్లాకు 4 చొప్పున డయాలసిస్, ఐసీయూ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేటలో కొత్తగా 3 ఐసీయూలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ హాస్పిటళ్లు తగిన విధంగా అభివృద్ధి చెందకపోవడంతో పేదలు రోగ నిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేట్ సంస్థలను ఆశ్రయించవలసి వస్తున్నది. అందుకోసం భారీ మొత్తం చెల్లించుకోవాల్సి వస్తున్నది. ఇక ముందు ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండవద్దని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సిటీ స్కాన్, ఎంఆర్ఐ, మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ లాంటి అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. చికిత్స పొందుతూ మరణించిన వారికి ఇంటికి ఉచితంగా చేర్చేందుకు అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం.
ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలంటే కేవలం వైద్యశాలను నిర్మిస్తే సరిపోదు. ప్రజలలో తమ ఆరోగ్యం పట్ల తగిన స్పృహను చైతన్యాన్ని పెంపొందింపజేయాలి. దుర్వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోకుండా చూడాలి. రాష్ట్రంలో గుడుంబ పేద ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. జాతి నిర్మాణంలో పాలు పంచుకోవాల్సిన యువతరం గుడుంబ వల్ల అర్ధాయుష్కులై మరణిస్తూ ఉన్నారు. ఈ వైపరీత్యాన్ని అడ్డుకొని తీరాలని ప్రభుత్వం పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉంది. గుడుంబ తయారు చేసేవారిని శిక్షించడం కాకుండా వారికి జీవనోపాధి మార్గం చూపించడంపై దృష్టి సారించింది. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గుడుంబ తయారు చేసేవారు ఆ పనిని వదిలిపెడుతున్నారు. రాష్ట్రంలో గుడుంబ తయారీ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు పారిశ్రామిక అభివృద్ధి ఎంతో కీలకం. ఉన్న పరిశ్రమలను సుస్థిరం చేయడంతో పాటు కొత్త పరిశ్రమలను ఆకర్షించే విధంగా నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ను రూపొందించుకున్నాం. పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొచ్చే వారికి కావలసిన అన్ని అనుమతులు ఒకే చోట కేవలం 15 రోజుల వ్యవధిలో లభించేలా సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టాం. ఈ విధానానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థల నుంచి విశేష స్పందన లభిస్తూ ఉంది. పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి రావడానికి పెద్ద ఎత్తున క్యూ కడుతూ ఉన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన ల్యాండ్ బ్యాంకు మన దగ్గర కావాల్సినంత ఉంది. విద్యుత్ సరఫరా మెరుగు కావడంతో పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం మరింత పెరిగింది. సింగిల్ విండో విధానం ద్వారా ఇప్పటికే 1798 పరిశ్రమలు 24,698 కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి తరలి వచ్చాయి. వీటి వల్ల 1,11,000 మందికి ఇప్పటిదాకా ఉద్యోగ అవకాశం లభించింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా జిల్లాలలో సైతం పరిశ్రమల స్థాపన జరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వరంగల్లో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు కోసం 1000కి పైగా ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఫేజ్ 1 కోసం 6,500 ఎకరాలు సేకరించి సిద్ధంగా ఉంచాం. ఐటీ రంగంలో తెలంగాణ సంచలనాలు సృష్టిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే తెలంగాణలో 1,300 ఐటీ యూనిట్లు ఏర్పాటయ్యాయి. గత సంవత్సరంలో 68,000 కోట్ల 258 కోట్ల రూపాయల విలువ చేసే ఐటీ సేవలతో దేశంలోనే నెంబర్ 1గా మన తెలంగాణ రాష్ట్రం నిలిచింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం, ఒరాకిల్ లాంటి అనేక సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించాయి. దేశంలోని దిగ్గజ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహేంద్ర వంటి కంపెనీలు తమ సేవలను మరింతగా విస్తరిస్తున్నాయి. ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఒక ప్రధాన ఆకర్షణ కేంద్రంగా నిలవాలనే లక్ష్యంతో ఇటీవలే నూతన ఐటీ పాలసీని ప్రకటించాం. ఈ పాలసీ ప్రకటించిన రోజే పలు కంపెనీలు మన రాష్ట్రంలో తమ సంస్థలు ప్రారంభించడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయంటే మన పాలసీ ఇన్వెస్టర్లను ఎంతగా ఆకర్షిస్తుందో వేరే చెప్పనవసరం లేదు. ఐటీ రంగాన్ని కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరింపజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. హైదరాబాద్లో స్టార్టప్ కంపెనీల కోసం ఏర్పాటు చేసిన టీ హబ్ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. విఖ్యాత ఐటీ దిగ్గజం ఆపిల్ తన టెక్నాలజీ మ్యాపింగ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని హైదరాబాద్లో ఇటీవల ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో పచ్చదనం హరించుకుపోవడంతో తరచుగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. అడవులు కుంచుకుపోయి చెట్లు నరికివేతకు గురి కావడానికి కరువు కాటకాలు